ఇదిగోండి ఇవి చిన్న ఉసిరికాయలండి. ఇదిగోండి ఉసిరికాయ అండి, ఎల్లుల్లిపాయ అండి, కరివేపాకు అండి, ఉల్లిపాయలండి, పచ్చిమిరపకాయలండి. ఉసిరికాయలో ఎంత సి విటమిన్ ఉందో మీకు తెలుసండి, ఎన్ని రకాలు ఉన్నాయండి. ఇది నాటు ఉసిరికాయ అండి. ప్లస్ అండి ఎల్లుల్లిపాయలు నా దగ్గర తక్కువ ఉన్నాయని కొంచెం వేసానండి. మీ దగ్గర ఉంటే భరపూరు గుళ్ళు వేసుకొని చాలా మంచిదండి ఎల్లుల్లిపాయ అండి. నా దగ్గర లేవండి. అయితే నేను ఇవాళ ఒక్కతనే ఉన్నాను కాబట్టి ఏదో కొద్దిగా కూర వండుకోవాలని వండుతున్నానండి. ఇదిగోండి ఎల్లుల్లిపాయ, జీలకర్ర వేసాను. అసలు యాక్చువల్గా నూనె చూస్తే మరిగాక వేయాలండి. నేను లైట్గా మరిగాక వేసాను. ఎందుకంటే అండి ఎల్లుల్లిపాయ ఎక్కువ వేగనకూడదనండి నా ఉద్దేశం అండి. ఇంకేమీ కాదండి, ఎక్కువ వేగితే మనకు అందులో పోతుందండి. మన పూర్వీకులు పెట్టిన కూరలో ఎన్నో రకాలు ఉంటాయండి. అప్పుడు మనం నమ్మేవాళ్ళం కాదండి. ఇప్పుడు జబ్బులు చేశాక ఎల్లుల్లిపాయ తింటే మంచిది, ఇది తింటే మంచిది. చాలామంది నార్త్ కేస్ అండి ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ నంచుకుని గంజి అన్నం తింటారండి. దాన్ని బట్టి మీరు ఆలోచించండి అది ఎంత మంచిదో. మనం అనుకుంటాం మనమే బిర్యానీ తింటున్నాం, మనమే గొప్ప అనుకుంటామండి. అది గలక్త్ అండి. ఎల్లుల్లిపాయ పచ్చి తినటం వల్ల 1000 లాభాలు ఉన్నాయనుకోండి. నేను చెప్తున్నాను మీకు. ఇదిగోండి కారం కంటే పచ్చిమిరకాయలు వేసుకుంటే మంచిదండి. ఆ పచ్చిమిరకాయలు పచ్చి నవ్వులుతుంటే అబ్బా రుచే వేరండి. ఆ వేగిన పచ్చిమిరకాయలు తింటుంటే కూరలో. ఇదిగోండి ఉసిరికాయలు తక్కువ ఉంటే 4 ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటే అన్నంలోకి తింటానికి అదే పుల్లగా ఒక గిన్నెడు అన్నం తినేయచ్చండి టిఫిన్లోకి. ఎంతో అత్యవసరం అయితే కానీ డీప్ ఫ్రైలు చేసుకోకండి. కొద్దిగా బాయిల్గా చేసుకుని అందులో మనం తింటే కూర మంచిదండి. డీప్ ఫ్రై ఎక్కువ చేయటం వల్ల మన స్కిన్కి కూడా డ్యామేజ్ అండి. ఇదిగోండి ఉసిరికాయ ముక్కలు కూడా వేసుకున్నాను. ఇదిగోండి పసుపు, ఉప్పు, కారం అండి. కారం వేయాలని రూల్ లేదండి. కాకపోతే కారం లేకపోతే సరిగ్గా కూరలు చూడట్లేదు ఎవరని నేను వేసుకుంటున్నాను. ఎందుకండి టేస్ట్ ఉండాలని అనుకుంటలేదండి, రంగుని బట్టి చూస్తున్నారు మీరు. మళ్ళీ ఏం చంపేస్తున్నారు అనుకుంటున్నారా? జీలకర్ర పొడి వేసానండి. జీలకర్ర పొడి హాని కాదండి, మనిషికి మంచిది, అందుకే వేసానండి. నేను అన్నట్లు వేసుకుంటాను కూడా అండి. ఫైనల్గా అయితే మన కూర తయారైపోయిందండి. కట్టేద్దానికి ఎంతగా ముద్ద అయితే బాగోదండి, దగ్గర అయిపోతే బాగోదండి. ఇదిగోండి వీడియో ప్రేక్షకులందరికీ చెప్తున్నాను, కొంచెం నేను ఉల్టా పుల్టా పక్కకు చూపితే కొంచెం నన్ను మన్నించండి. ఇదిగోండి ఫైనల్గా ఉసిరికాయ ఎన్నో విటమిన్లు ఉన్నాయో ముద్దగా ఒక ఎల్లుల్లిపాయ, ఒక ఉసిరికాయ మొక్క, అబ్బా దానికి ఎక్కే వేరండి.